సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతులు ఉన్న నిత్య సుఖాలు పొందడానికి రాలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి నాయన, నిన్ను అంగీకరించిన మేము, నీ సన్నిధికి వస్తున్న మేము ఎలా ఉండాలో తెలుసుకొని నీవు వ్రాయించినట్లుగా సంపూర్ణ సంతోషాన్ని మేము పొందుకుంటూ, నిత్య సుఖాలు మేము పొందుకుంటూ, అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మేము ఉండినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆటంకాలు, అభ్యంతరాలు రాకమానవు. అవి ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ అన్నారు. కాబట్టి చిన్న సహవాసంలో ఏ ఒక్కరు కూడా వారి రక్త సంబంధికులకి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా నీకు మహిమకరంగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో నీ యొద్దకు వచ్చి నీ మాటలు విని ఆ ప్రకారం చెయ్యకపోతే ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉంటాడు. వాన వచ్చి, వరద వచ్చి, గాలి దాని మీద వడిగా కొట్టగా అది పడిపోయింది, దాని పాటు గొప్పది అన్నారు. కాబట్టి చిన్న సహవాసములో ఎవ్వరూ అలా ఉండకుండా నీ మాట విని ఆ ప్రకారం చేయటానికి, నీ యందు ముఖ్యంగా మీరు చెప్పినట్లు భయభక్తులు కలిగి ఉండటానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎందుకనగా ఎవ్వరూ నశించుకోవటం నీకు ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ఆశిస్తున్నారు. కనుక ఈ చిన్న సహవాసములో ఉన్న ప్రతి ఒక్కరూ నీవు ఆశించినట్లుగా భయభక్తులు కలిగి ఉండటానికి, నీవు చెప్పిన విధులను నెరవేర్చడానికి, నీ కట్టడలను అనుసరించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎందుకనగా నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన. ఈ విషయాన్ని ఎంతోమంది గ్రహించట్లేదు. వినటం మాత్రం వింటున్నారు, చూడటం మాత్రం చూస్తున్నారు, కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత, మచ్చ, కళంకము లేనిదిగా ఉండాలని ప్రభువా, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. అందరూ నిర్జీవ క్రియలను విసర్జించి, అంధకార క్రియలను అణిచివేసి, దుష్క్రియలను దూరపరిచి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలని ఆసక్తిగా చేయటానికి, ఓపికగా చేయటానికి, శ్రద్ధగా చేయటానికి శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే గ్రామంలో ప్రతి కుటుంబము అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములకు దాటాలని ప్రార్థిస్తున్నాను నాయన. యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఎటువంటి అవసరతలలో, సమస్యలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యసనాలలో, వ్యాధులలో ఉన్నారో వారందరి జీవితాల్లో నీ కార్యాన్ని నూతనపరచండి. నీ శాంతి, సంతోష, సమాధానాలతో నింపండి. సర్వసత్యములో నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, పాటల్లో, వాక్య ధ్యానములో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో తోడుండి సర్వసత్యమును నడిపించి, సాతాను క్రియను లయపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి, స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
పాట పాడుకుందాం రండి. ఒకటో పాట పాడు. 91వ పాట. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా
172 పాట పాడుకుందాం. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు లోకమునందు ద్వేషించిన లోకులు నన్ను దూషించిన లోకమునందు ద్వేషించిన లోకులు నన్ను దూషించిన నా వారే నన్ను ద్వేషించిన నా ప్రియులే నన్ను విడనాడిన నా వారే నన్ను నిందించిన నా ప్రియులే నన్ను విడనాడిన నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటించును నీ సువార్తను నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటించును నీ సువార్తను ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగిదను ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగిదను అంతము వరకు ప్రకటింతును అసువులు బాసిన ప్రభు యేసును అంతము వరకు ప్రకటింతుము అసువులు బాసిన ప్రభు యేసును హత సాక్షులలో చేరుటకైనా వేగిరమొందెద సువార్తకై హత సాక్షులలో చేరుటకైనా వేగిరమొందెద సువార్తకై ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు గురియొద్దకెనే పరుగెత్తుచు తిన్నని మార్గమునే నడిచెదా గురియొద్దకెనే పరుగెత్తుచు తిన్నని మార్గమునే నడిచెదా యేసుని పనులను శ్రద్ధతో చేయుచు జీవకుడు ఆశించుచు యేసుని పనులను శ్రద్ధతో చేయుచు జీవమకుటము ఆశించుచు
మన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ మన బంధువులు స్నేహితులు తోబుట్టువులు కూడా రక్షణ పొందుకోవడానికి దేవుని శక్తిని పొందుకున్నట్లుగా ఆరాధన సాగిపోతాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే
పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువు మారని దేవుడు, యేసు ప్రభువు మారని దేవుడు, యేసు ప్రభువు మారని దేవుడు, యేసు ప్రభువు మారని దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. మీరు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని జన్మ కర్మ పాపం నుంచి విడిపించి ఆ నరకంలో పడిపోకుండా తప్పించి పరలోక రాజ్యంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై, బలియాగానికై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నీవు మా పట్ల చూపించిన ప్రేమకు, మా కొరకు చేసిన త్యాగానికి మేము ఏమి చేసి నీ రుణం తీర్చుకొనగలము, ఏమి చేసి నిన్ను సంతోషపరచగలం? నీ భక్తుడు అంటున్నాడు, విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అని, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని. కాబట్టి విరిగిన మనస్సుతో, విరిగి నలిగిన హృదయముతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నీ కొరకు జీవిస్తూ మా తోబుట్టువుల్ని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, ఇంకా అనేకులను రక్షణలో నడిపించడానికి శక్తి దయచేయమని ఇప్పటి వరకు మీరు ఇచ్చిన కృపకై స్తుతిస్తూ ముందున్న సమయంలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధనలు తెలియచేస్తున్నాను. దేవాదేవుడు గడచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి ఆయన మందిరంలో మనల్ని చేర్చి దేవుని మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కల్లలాడు నాలుక,
నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? గత కొన్ని రోజుల నుంచి నిన్ను అంగీకరించిన మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, నీ కట్టడలను అనుసరించాలని, నీ విధులను నెరవేర్చాలని మీరు మాతో మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలంటే, కుటుంబాలుగా పరలోకంలో చేరాలి అంటే మేము ఎలా ఉండాలి? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్యములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలను తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఎంతోమంది అంగీకరించారు, బాప్తిస్మం పొందారు. అయితే అసహ్యమైన వాటిని, హేయమైన వాటిని కలిగి అనేకులకి ఆటంకంగా, అడ్డుబండలుగా నీ వద్దకి రాకుండా ఉండటానికి తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మేము అలా ఉండకుండా మా రక్త సంబంధికులు, తోబుట్టువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఇంకా అనేకులు నీ యొద్దకు రావాలి, పరలోకం చేరాలి. కావలసిన మాటలు తెలియచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, వినేవారికి మేలు కలగటానికి, వారి ద్వారా అనేకులకి ప్రయోజనం కలగటానికి, మా అందరి ద్వారా నీకు మహిమ కలగటానికి కావలసిన మాటలు వివరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని అంగీకరించాం, బాప్తిస్మం పొందాం. ఎలా ఉంటున్నాం? ఎలా ఉండాలి? చాలా ప్రాముఖ్యమండి. అన్నారు, ఆటంకంగా, అభ్యంతరంగా, అడ్డుబండలుగా ఉండకండి, శ్రమ అన్నారు. దయచేసి గ్రహిద్దాం. గత కొన్ని దినాల నుంచి మనం విన్నా, భయభక్తులు కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో, ఉన్నాయో లేదో మనం చూసుకోవడానికి ప్రయత్నం చేయం. ఒకవేళ తెలిసిన అనుసరించడానికి అస్సలు కృషి చెయ్యం. ఎంత నష్టపోతామో, మన ద్వారా ఇంకా ఎంత నష్టపోతున్నారో ఎంతమంది. దయచేసి విన్న మాటలు విడిచిపెట్టి కొట్టుకొని పోనీయద్దు. విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మాటలు మన హృదయంలో ఉండాలి, బైబిల్లో కాదు.
హృదయంలో ఉండాలి. ఉంటే ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి, మనకి నెమ్మదినిస్తాయి, మనలో చీకటి లేకుండా వెలుగుతో నింపుతాయి. మనం ఇంకా శరీర అనుసరణంగా కాకుండా ఆత్మానుసారణంగా నడుచుకోవటానికి సహాయం చేస్తాయి. జాగ్రత్త పడదాం. తెలుసు, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం. మరణం కావాలో నిత్య జీవం కావాలో మీ ఇష్టం. ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పాడు 30వ అధ్యాయంలో, రెండింటినీ మీ ముందు ఉంచుతున్నా, ఏది కోరుకుంటారు? మరణమా, నిత్య జీవమా, శాపమా, ఆశీర్వాదమా? చాలా మందికి ఉంది నిత్య జీవం పొందాలి, ఆశీర్వాదం పొందాలి అని. కానీ అనుసరించే విధానంలోనే మార్పు రావట్లా, పరివర్తన రావట్లా. దయచేసి అలా ఉండద్దు. మనలో మార్పు కలిగించడానికి, మనలో పరివర్తన కలిగించడానికి, ఇతరులు దానిని చూడటానికి, వాళ్ళు కూడా మార్పు చెందటానికి, వాళ్ళల్లో కూడా పరివర్తన తీసుకురావటానికి ఆశపడుతూ మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. కాబట్టి ఎలా ఉంటున్నాం? ఈ రోజున అంటున్నాడు ఏమని? యెహోవాకు అసహ్యములైనవి 6 ఉన్నాయట. అసహ్యములైనవి 6 ఉన్నాయంట. హేయమైనవి 7 ఉన్నాయంట. అంటే ఇవి ఏవి మనలో ఉండకూడదు, అది దేవుడు ఆశపడుతున్నాడు. అవి ఏంటో చెప్తున్నాడు. అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధం, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించటం. 7 అండి. వీటిలో ఏది మనలో ఉండకూడదు. ఆ మాట నా హృదయంలో ఉంటే నేను ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో ఉంటే హృదయంలో ఉన్నాయా? హృదయంలో ఉన్నాయా? ప్రభువా, నాలో అహంకారం. చాలా మంది తెలియట్లేదండి అదేంటో. అహంకారం అంటే తెలిస్తేగా ఉందో లేదో తెలియటానికి. తల్లిదండ్రులు తెలిస్తే పిల్లలకు నేర్పుతారు, వాళ్ళకే తెలియకపోతే తెలుసా? ఒకప్పుడు నాకు తెలీదు, ఎందుకంటే మా నాన్న అన్యుడే. అయితే ప్రభువు రక్షించాడు. వాక్యము ద్వారా మాట్లాడుతూ పరమ తండ్రి నాకు తెలియజేశాడు. అదే మీకు చెప్తున్నా. అహంకారం అంటే ఏంటి తెలుసా? కొంతమందికి వాళ్ళకున్న కులాన్ని బట్టి అహంకారం, ధనాన్ని బట్టి అహంకారం, అధికారాన్ని బట్టి అహంకారం, జ్ఞానాన్ని బట్టి అహంకారం, ఇలా ఎన్నో రీతులుగా అహంకారం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనలో ఉన్నదా పోయిందా? నేను చదువుకునే దినాల్లో
ఒక పాఠ్యం. ఆ పాఠ్య భాగంలో ఉన్న సారాంశం ఏంటంటే, ఒకసారి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఒక చోటికి ప్రసంగం చేయటానికి ఆహ్వానించబడ్డారు. ఆయన ఆ ఊరికి ట్రైన్లో వచ్చారు, సాధారణమైన బట్టలు ధరించుకొని. ట్రైన్ దిగారు. ఆ ట్రైన్ ఇంకొక యవనస్తుడు టిప్ టాప్గా సూటు బూటు టై కట్టుకొని సూట్ కేసులా పట్టుకొని కంపార్ట్మెంట్ దిగాడు. ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. తన సూట్ కేసు తను మొయ్యటం కూడా నామోషి. అందుకోసం చూస్తున్నాడు, ఎవరైనా కూలీలు దొరుకుతారేమో అని. ఎందుకంటే అప్పటి రోజుల్లో పోర్టర్లు లేరులేండి. ఎవరైనా కూలీలు దొరుకుతారేమో అని చూస్తుంటే, ఈయన ఆర్భాటం లేని సాదా వస్త్రాలతో వస్తుంటే, ఏ కూలి ఈ సూట్ కేసు మొయ్యి బయట దాకా అన్నాడట. ఆయన నెత్తిని పెట్టుకున్నాడట. నెత్తిని పెట్టుకొని బయట దాకా మోసుకొచ్చాడంట. అప్పుడు గుర్ర బండ్లు ఉండేయండి, రిక్షాలు కూడా ఉండేవి కాదు పెద్దగా. ఆ గుర్ర బండి దగ్గర తీసుకొచ్చాడంట. అక్కడ పెట్టి ఆయన కూలి ఇవ్వబోతున్నాడంట. మోసాడు కదా అని, నాకు కూలి వద్దులే బాబు, నీ దగ్గర ఉంచుకో అని వెళ్ళిపోయాడంట. తర్వాత ఆ సూటు బూటు టై కట్టుకొని నీట్గా ఉన్న వ్యక్తి ఆ మీటింగ్కి వచ్చాడటండి. మీటింగ్లో ముందు వరుసలోనే కూర్చున్నాడట. ఏయో కొన్ని ఉపోద్ఘాతాలు ఇవన్నీ జరుగుతాయి కదా. ఇప్పుడు ప్రముఖ ప్రసంగికులు మనకి ప్రసంగం చేస్తారు అని హైగారు రండి అని పిలిచారట. ఇక వచ్చి మైక్ ముందు నిలబడ్డాడట. ఎవరు? సూట్ కేసు మోసినా మనకేమో ఎంత నామూష్యో. ఆయన వచ్చి మైక్ ముందు నిలబడి, అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఆరోగ్యంగా క్షేమంగా, ఎటువంటి కలహాలు కొట్లాటలు పోట్లాటలు లేకుండా, కుమ్ములాటలు తన్నులాటలు లేకుండా శాంతి సంతోష సమాధానాలు ఐక్యత కలిగి ఉండాలి అని మీ అందరికీ మనవి చేస్తున్నానని ప్రసంగం చేశాడండి. ఆయన ఏ ప్రసంగం చేశాడో నాకు తెలియదు, కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ మాట చదువుతుంటే ఆ ప్రసంగంలో ఇట్లాంటి మాటలు ఉన్నాయేమోనని నాకు ఆత్మదేవుడు అర్థం చేశాడండి. మరి మనలో అహంకారం ఉందా, పోయిందా? ఆయనది నేను మోయటమేంది, నాది నేనే మోసుకోలేను కదండి. ఆయనది నేను మోయటం ఏంటి? ఇప్పుడు మేము ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులను పిలిపించాం. రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళం, బస్ స్టాండింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన తెచ్చిన సూట్ కేసు మేము పట్టుకొని, కొంతమంది సూట్ కేసే కాకుండా కొన్ని బ్యాగులు కూడా ఒకటి నెత్తిని పెట్టుకొని ఒకటి భుజాన్ని తగిలించుకొని వచ్చేవాళ్ళం అండి.
ఇప్పుడు ఎవరైనా అట్లా కనబడతారా అంటే ప్రభువుకి స్తోత్రం. కనబడతారా? అట్లా కనబడతారా? రాత్రి చూశానండి, నా చేతిలో బ్యాగ్ ఉంటే ఇట్లా అన్నాడు కానీ బ్యాగ్ పట్టుకోలే. హల్లెలూయా. ఎప్పుడు తెలుస్తుంది? ఇట్టా అంటమేనా? అరే కనీసం తెలుసా? పెద్దవాళ్ళకి తెలిస్తే చిన్నవాళ్ళకి తెలుస్తుంది. పెద్దవాళ్ళకి తెలియకపోతే మరి ఎప్పుడు తెలుసుకుందాం మనం? అంత అయిపోయినాక. అంతేనా? దయచేసి గుర్తించండి, ఎంత అహంకారమో. రాత్రి విన్నాం, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, అంతే చెప్పా. ఇంకో భక్తి ఉంది తెలుసా? దైవభక్తి ఉందా? మనకి దైవభక్తి ఉందా? ఎందుకంటే మా చిన్న వయసులో ఉన్నప్పుడు అనేవాళ్ళు తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దేవుడు ఎన్నో స్థానం? 4వ స్థానం. ఇప్పుడు మనకు 4, 5? దేవుడు ఎన్నో స్థానం మనకి? ఇంకా మరీ మాట్లాడితే మేము 10వ స్థానంలో పెడతామండి. ఎందుకంటే మా అన్న ఉన్నారు, మా అక్క ఉంది, మా వదిన ఉంది, మా బావ ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లెలు ఉంది కదండి. వీళ్ళందరి తర్వాత పెడతామండి దేవుణ్ణి. అది ఎన్నో స్థానం మాకు తెలియదు. మరికొంతమంది మనవాళ్ళు, మనవరాళ్ళు కూడా కదండి. ఏ భక్తి మంది? దైవభక్తి ఉందా? తెలుసుకో అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని ఇంకో సందర్భంలో చెప్పాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు అని. తెలుసా ఈ మాట? తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. వామ్మో, హింస వచ్చింది కాబట్టి నాకు ఈ సద్భక్తి వద్దు. ఏ భక్తి కావాలి? అవునా? హింసించినా పర్వాలా, నరికినా పర్వాలా, శాశ్వతం. ఈ దేహం మనకి శాశ్వతమా? ఇంకోటి, ఈ భూమి మీద రకరకాల దళాలు ఉన్నాయండి. ఆ దళాల్లో ఒక దళం ఉంది. ఏంటో తెలుసా? ఆత్మాహుతి దళం అని. ఆత్మాహుతి దళం అని ఒక దళం ఉంది. వాళ్ళ యొక్క టార్గెట్ లేదా వాళ్ళ యొక్క ఎయిమ్, వాళ్ళ గురి ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారు, అతన్ని చంపేయాలి. అతన్ని చంపాలంటే నా ప్రాణం పోయినా పర్వాలా అనేది వాళ్ళ యొక్క ఎయిమ్, టార్గెట్. అదే ఆత్మాహుతి దళము. ప్రపంచంలో ఎంతోమందిని అట్లా చంపారండి ఆత్మాహుతి దళం వాళ్ళు. మన దేశంలో కూడా తమిళనాడులో పెరంబదూర్ అనే ప్రాంతంలో ఈ ఎలక్షన్ సంబంధంగా మీటింగులు జరుగుతున్నాయండి. ఆ మీటింగులకి
రాజీవ్ గాంధీ గారు ఆహ్వానించబడ్డారు. ఆయన ప్రసంగం చేశారు. అంతకుముందు ఆయన మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ వరుసను వస్తున్నారు. నమస్కారాలు చేసేవాళ్ళు, చేతులు హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, కాళ్ళు పట్టుకునేవాళ్ళు, సాగిలపడేవాళ్ళు, రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ప్రత్యేకతని తెలియజేస్తూ ఉన్నారు. అట్లా ఒక యవ్వనస్తురాలండి, 21 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఇట్లా నమస్కరించింది, వంగుతున్నట్లుగా వంగింది. ఇక్కడ పెట్టుకుందనమాట బాంబుని, నొక్కేసిందండి. ఇక అంతే, ఈ అమ్మాయి లేదు, ఆయన లేడు, తుణుకలు అయిపోయారు. ఎట్లా పడితే అట్లా చెదరగొట్టబడ్డారు. ఆత్మాహుతి దళం యొక్క ఎయిమ్ అది. మరి ప్రభువుని అంగీకరించిన మన ఎయిమ్ ఏంటి, మన గురి ఏంటి తెలుసా? ఆత్మరక్షణ. ఆత్మను రక్షణ పొందాలి. ఇందాక పాడారనుకుంటా, ఆత్మల రక్షణ కొరకై నేను. పాటేనా క్రియ ఉందా? పాట మాత్రం అద్భుతంగా పాడతాం. హావభావాలు అందరికీ బ్రహ్మాండంగా కనబడతాయి. చూస్తుంటా ఇక్కడ నిలబడి, అబ్బో తన్మయత్వంతో ఇక అంతా ఎదుటోళ్ళని ముగ్ధులుగా చేయటానికి బ్రహ్మాండంగా మాడతారులేండి. కానీ ఆచరణ మాత్రం ఆ పాట అయిపోయింది. మన సీట్లలో కిందో పైన పక్కన ఎక్కడో కూర్చున్నాం. ఇక చూడాలి మన మొహాలు ఎలా ఉంటాయో. ఎలా ఉంటాయి? కొంతమందిని చూస్తుంటానండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటారు. కొంతమంది పొడిచినా చక్కలు గిలి పెట్టినా నవ్వరు. ఎందుకంటే వాళ్ళకి అసలు నవ్వంటే తెలియదు. ఎప్పుడు మాడిపోయే ఉంటాయి, బల్బులు మాడిపోతాయి. అట్లా ఉండబాకండి, ప్రకాశమానంగా ఉండండి. మనం ఆత్మల రక్షణ అవసరత, ప్రాణాలు కూడా పోవాలి. రెడీనా? వామ్మో, యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడు అని. నేను ఎప్పుడూ రెడీయే, పోతే పోయిందిలే. మరి మీరేమంటారు? ఈసారి చూద్దాంలేండి. ఈసారి మళ్ళా జూన్ 16వ తారీఖు వచ్చింది కదండి. వచ్చింది. తర్వాత మళ్ళా జూన్ 16వ తారీఖు వచ్చింది కదండి. వచ్చుద్ది. తర్వాత మళ్ళా న్యూ ఇయర్ వచ్చింది కదండి. క్రిస్మస్ వచ్చింది కదండి. తర్వాత గుడ్ ఫ్రైడే వచ్చింది కదండి. ఈస్టర్ వచ్చింది కదండి. వస్తాయి పోతాయి, అంతేనా? ఆత్మరక్షణ. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను అదే అన్నాడు. ఆత్మరక్షణ దళంలో యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించాడా? మనం తెలుసా మీకు? మొదటి యోహాను పత్రిక 3:16 ఏముందో చూడండి. మొదటి యోహాను పత్రిక 3:16 అక్కడ అంటారు, మన
సహోదరుల నిమిత్తము మనము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అని. ఈ మాట గుర్తుందా? నాకు గుర్తుంది కాబట్టి పోతే పోయిందిలే అని అనుకుంటా. మరి మీరేమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇంకొక విషయం గమనించండి, ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. ఆఖరి వెంట్రుకు కూడా రావదంట. మనకి ఎన్ని ఎంటికలు రాలిపోతున్నాయో, రాలిపోకుండా ఉండాలని ఆ తైలం ఈ తైలం అయినా ఊడిపోతుంది కదండి. నువ్వు ఏ తైలం అన్నవాడు ఆయన అనుమతించాడంతే, రాలిపోవాల్సిందే, ఊడిపోవాల్సిందే. మనం అతికిచ్చిన అవి ఉండవు, కాదు సొగరాలు కట్టుకుంటారులేండి. ఇప్పుడు అది కూడా పద్ధతి మారింది. ఆ మధ్య ఉన్న వెంట్రుకలు కత్తిరించుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారండి, మళ్ళీ ఫ్యాషన్ మారిపోయింది. ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి ఉంటుందండి ఆ సొగరం. ఇదివరకు వెనకే ఉండేది, ఇప్పుడుండే సొగరం ఇక్కడి నుంచి ఉంటుంది అన్నమాట. అది నేను ఒకసారి ఒక పెళ్ళికి వెళ్తే చూసా. అప్పటి వరకు నాకు తెలియదు ఆ సొగరం సంగతి. ఇదివరకు రోజు సొగరం వెనకాల ఉండేది ఎక్కడో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఉంటుంది. చూస్తే తెలిసిపోతుంది అనమాట తలకాయకి ఆ సొగరం పెట్టుకున్నారు లేదు. దేవుడు అనుమతించాడు అన్నాడు. అయితే మనం ఏం చేయాలో ఏం చేస్తానో మనకు తెలియట్లేదండి. ఎందుకంటే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉందటండి. ఆమె పేరు ఏంటంటే పాపాత్మురాలు. మనం కాదులేండి, ఆమె. మనం అంత పుణ్యాత్ములమా కదండి. ఇంకా మరీ మాట్లాడితే పరమాత్మలో, పుణ్యాత్మలో పరమాత్మలో మీరు నాకు తెలియదు. కానీ ఆమెను గురించి ప్రభు రాశాడు. నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నిన్ను అంగీకరించిన నేను ఇంకా పాపాత్మురాలినిగా పాపాత్ముడినిగా ఉండకూడదు. ఏం చేసింది ఆమె? నేనేం చేస్తున్నాను? యేసు ప్రభు ఆ ఇంట్లో విందు కూర్చున్నాడంట. ఈమె వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిందటండి. కన్నీళ్లతో. ఒక స్పూన్ వస్తాయా మనకి? ఒక స్పూను వస్తాయా? వస్తాయిలేండి, అడిగి నీవు కొని పెట్టకపోతే కదండి. అప్పుడు మాత్రం స్పూన్లు కాదు, గ్లాసులు గ్లాసులు వస్తాయి. ఎందుకని? అడిగింది కొనిపెట్టలేదుగా. అడిగింది కొనిపెట్టలేదుగా. అప్పుడు మాత్రం బడబడా 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 ఆపవే. ఎక్కిళ్ళు పెట్టి కదండి. ఈమెకి అది కాదు, ఈమెకి అది కాదు. తన యొక్క పాప స్థితిని గురించి, వచ్చే ఆ భయంకరమైన నరకాన్ని గురించి, దాని నుంచి తప్పించుకోవాలని పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీళ్ళు మనకి ఇప్పుడు వస్తాయి. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంటాడండి. అది ప్రభు చూస్తున్నాడు. ప్రభువు కావాల్సింది అది. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిందంట. తర్వాత తల వెంట్రుకలతో తుడిచిందంట.
ఇప్పుడు మనం తలస్నానం చేసామండి, వెంట్రుకలు తడిగా ఉంటాయి, అవునా? మరి ఈ వెంట్రుకలతో ఇటు అటు అటు ఇటు తుడిస్తే తడిపోద్దా? మీరు ఎప్పుడు తలస్నానం చేయలేదా? టవల్తో తుడుచుకోలేదా? ఎందుకని? టవలే తుడిచేది తడి. మరి కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచిందంటే అర్థం ఏంటి? వెంట్రుకలతో తుడిచిందంటే అర్థం ఏంటి? మన ఈ వెంట్రుకల కోసం ఎంత ప్రయాసపడతామో, తెల్లగా ఉంటే కనబడకూడదని నల్లగా పూసుకోవటానికి. ఆమె అట్లాంటి వాటిని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టిందండి, తుడిచిందండి. తర్వాత విలువైన అత్తరు పాదాలకు పూసిందంటండి. మనం ఎక్కడ పూసుకుంటాం? తలకు పూసుకుంటామా? ఇదివరకు అత్తరు, ఇప్పుడు స్ప్రే. ఏ స్ప్రే? తప్పు అని నేను అననండి, నాకు మాత్రం ఆ వాసన తగిలితే చాలు తలనొప్పి వచ్చింది. మరి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. వాళ్ళు కొట్టుకున్నా నాకు తలనొప్పి వచ్చింది. ప్రభువా నన్ను క్షమించయ్యా, వాళ్ళు స్ప్రే కొట్టుకున్నా నేను తలనొప్పి పెట్టుకోకుండా నాకు తలనొప్పి రాకుండా చెయ్యయ్యా. అవునా? అది తప్పు అని నేను అననండి. ఎందుకంటే బాడీ తీరుని బట్టి ఉంటుంది కొంతమందికి. అన్ని బాడీలో ఒకటే జాడీలాగా ఉండాలని నేను అనుకోను. బాడీలు కూడా రకరకాలు. ఏది ఏమైనా గ్రహించాలి. అత్తరు పాదాలకు పూసిందటండి. తర్వాత ఏం చేసిందంట? ఆయన పాదాలను ముద్దు పెట్టుకుందటండి. అమ్మాయిని ముద్దు పెట్టుకుని లేగలేదంట. యేసు ప్రభు అన్నాడు ముద్దు పెట్టుకున్నట మానలేదు అని. మరి మనల్నేమంటాడు? మానేవా? మానలేదా? అంటే ఎప్పుడు ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవటమేనా దాని అర్థం? అదేనా? కీర్తనలు 2వ అధ్యాయంలో చివరి 2 వచనాలు చూడండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అని అక్కడ ఒక మాట అంటాడు. త్వరగా అనుందా? కుమారుని త్వరగా, మనం త్వరగానే ఆలస్యంగానే. వాక్యంలో ఉందండి. ముద్దు పెట్టుకోవడం అంటే ముద్దు పెట్టుకోవడం కాదు, ప్రేమించడం. ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడవటం. అది కాబట్టి అంటున్నాడు మనలో ఆయనకు అసహ్యమైనది నంబర్ 1 అహంకారం. అహంకారం ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి? పౌలు గారు అంటారు, ఇతరులకు బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడనే పోతాను అనని నన్ను నేను నలగొట్టుకొనుచున్నాను. ప్రభు నేను కూడా అట్లా ఉండాలయ్యా, నన్ను నేను నలగొట్టుకోవాలి.
మనం ఏం చేస్తాం? వాళ్ళని వీళ్ళని నలగొడతాం, బడితి పూజ కూడా చేస్తుంటాం. హలో, అంతేనా? జాగ్రత్త. ఒకసారంట బిలాము అనే ప్రవక్త ఒక గాడిద మీద పోతున్నాడంట. ఆ గాడిద 3 సార్లు ఏదో తోవ తప్పిందంట. ఇక కొట్టాడటండి గాడిదని. దేవుడు ఏం చేశాడంట? గాడిదకి నోరు తెరిచాడటండి. ఆ గాడిదకి దేవుడు నోరు తెరిచిన ఈ గాడిదకి మాత్రం నోరు తెరవదు. ఏ గాడిదకి? ఈ అహంకారంతో ఉన్న గాడిదకి నోరు తెరవదు. తెరిస్తే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో, ఎందుకంటే మన నోట్లో ముత్యాలు ఉన్నాయి కదండి. పిల్లలు అంటారు కదా, మా ముత్యమే, మా బంగారమే, మా వైద్యమే, మా వైడూర్యమే. ఇప్పుడు సంగతి తెలియదులేండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఎందుకంటే అవన్నీ పోయినాయి. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ పిల్లడు కూడా పెద్దోళ్ళు అయ్యారు. ఇక ముత్యాలో, వైడూర్యాలో, వజ్రాలో తెలియదు. నేనైతే ఉప్పు అంటానండి. మీరేమంటారు? ఒరి ఉప్పురోడా అంటారా? నేను మాత్రం అట్లా అన్నాను. ఎందుకంటే యేసు ప్రభు నన్ను నువ్వు లోకానికి ఉప్పు అన్నాడు. మరి మిమ్మల్ని ఏమన్నాడు? ఉప్పేనా? ఉప్పేనా వజ్రమా? ఆ ఉప్పే. కరిగిపోతామా మనం? కరిగిపోతామా? రుచిస్తామా? ఎట్లాంటి రుచి? ఇది రోజుల్లో మొదట్లో కళ్ళుప్పు ఉండేదండి. తర్వాత దాన్ని మెత్తని చేశారు, మెత్తటి ఉప్పు అయింది. తర్వాత ఇంకొక ఉప్పు వచ్చింది. ఏంటో తెలుసా? అయోడైజ్డ్. అయోడైజ్డ్. ఇప్పుడు ఇంకోటి వచ్చింది. ఏంటో తెలుసా? టేస్టీ సాల్ట్. ఏంటి మీరేం వంట మనుషులా అంటారేమో నన్ను. నేను వంట మనిషిని కాదు, తినే మనిషినే. పెడితే మీరు ఒక ఆయన ఉన్నాడంట, 40వ పాకం అంట. మందే పాకం. నేను కరీంనగర్లో జేఈగా పనిచేసేటప్పుడు ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నానండి. ఆ ఓనర్స్ వాళ్ళ అమ్మ పెద్ద ఆవిడ అనమాట. సారు ఇవాళ ఏం శాఖం అనేదండి. ఇవాళ ఏమి శాఖం అన్నారండి. నాకు నోరు తెలుసా? ఎందుకు శాఖం అంటే నాకు తెలిస్తేగా. మీకు తెలుసా? ఏమి శాఖం అంటే ఏం కూర? ఆకుకూర అని కూడా కాదు. కాబట్టి ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనది ఏ కూర? రకరకాలు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అహంకారం మాత్రం ఉండకూడదు. కొన్నిసార్లు కారం బాగా ఎక్కువయ్యి మన నోరు మంట పుట్టి కదండి. ఏం ఎక్కువైంది? కారం ఎక్కువైంది. అదే అహంకారం. అది ఎక్కువ కాకూడదు. ఇంకో కారం ఉంది, అది కావాలి. ఏంటది? మమకారం. ఉందా? మాలేదు అంతా. ఇప్పుడు మనకి అహంకారమా మమకారమా? ఏ కారం? ఇక్కడ మమకారం. బయటికి వెళ్తే మాత్రం జాగ్రత్త, అహంకారం ఉండకూడదు. ఇంకా మరీ మాట్లాడితే, ప్రభువా నన్ను రక్షించావయ్యా, మా వాళ్ళను కూడా రక్షించయ్యా అని వాళ్ళపైన మమకారం పెరగాలి మనకి.
మమకారం పెరిగిందా, కోపం పెరిగిందా, విసుగు పెరిగిందా? మీ ఇష్టం. అవునా? అస్సలు కోపం రావట్లా. నేనంట వచ్చిన పాపం చేయబాకండి అని. వచ్చిన పాపం చేయకండి. అది హేయమైనది. నెంబర్ 1 అహంకారము. చెప్తాడు ఇదే సామెతల గ్రంథంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారము. నిర్గమకాండంలో దేవుడు మోషే అహరోనుల్ని ఫరో దగ్గరకు పంపించేవాడు. మీరు వెళ్ళి అడగండి, నా ప్రజలని ఐగుప్తు నుంచి బయటకు తీసుకురండి అని. వీళ్ళు వెళ్ళేవాళ్ళు, అడిగేవాళ్ళు. ఆయనకేమో కోపం పెరిగిపోతూ ఉండేది, హృదయం కఠినమవుతూ ఉండేది. అంతకి మోషే అంటాడు, అయ్యా నువ్వేమో మమ్మల్ని పొమ్మంటున్నావు, మేమేదో వెళ్తున్నాం. ఆయనేమో ఇంకా కఠినమైపోతున్నాడు. అయినా మోషేతో దేవుడు చెప్పాడు 10 సార్లు. ఎంత తృణీకరించాడో, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడో. పండి మళ్ళా నాకు మీ మొహం కూడా చూపించద్దు అని కూడా అన్నాడండి. అయినా వీళ్ళు వెళ్ళారండి. మనం వెళ్తామా? మోషేకు తోడై ఉన్నట్టు నాకు తోడై ఉన్నాడు. వెళ్తామా? మీరు వాక్యం చదవండి. మీ మొహం కూడా నాకు చూపించద్దంటే దాన్ని కూడా పక్కకు నెట్టేసుకున్నాడండి. మనం ఎందుకు నెట్టేసుకుంటా? అన్నాడుగా మొహం చూపించదని. ఇంకెందుకు చూపిస్తాను ఆ మొహం ఆయనకి? మరి చూపించుకో, ఎవరికి చూపించుకోవాలి? అదే అన్నాడు మోషే. మిక్కిలి సాత్వికుడు అని. యేసు ప్రభు నేను సాత్వికుడిని అన్నాడు. మోషేను గురించి మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మరి మనల్ని ఏమంటాడు? చెప్పంటారా? మనల్ని ఏమంటాడు? స్వాతిశయ పూర్ణం. మనలో అంత అతిశయం ఉందన్నమాట. ఏమి లేకపోయినా తల మీద 100 రూపాయలు పెట్టిన రూపాయికి కూడా కొనడు మనల్ని ఎవడో. ఎందుకని? 100 రూపాయలు అయిపోయిన తర్వాత జీవితాంతం మేపాల. కాబట్టి ఎవడు కొంటాడు మనల్ని? ఏదో దేవుడు కాబట్టి మనల్ని కొన్నాడు రక్తం ఇచ్చి. మనం ఎంత భ్రష్టులమైనా ఆయన చూస్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఇప్పటికైనా అంటే నువ్వు కొన్నావులే. మేము మాత్రం నీకు లాభం చూడం. అంత మాకు, మా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి లాభం బాగా. అంతేనా? దయచేసి గుర్తుంచుకుందాం, తెలుసుకుందాం. ఏం చేయాలి? ప్రభువా నాలో అహంకారం ఉండకూడదు. పడిపోటుకు ముందు అహంకారం. మొహం చూపించద్దు. ఇలాగన్నా ఫరో ఒకసారి అన్నాడు, యెహోవానా ఎవడాడు వాడి మాట వింటాను నేను ఎవడిని అన్నాడండి. అదే ఫరో ఇంకొకసారి నా కోసం కూడా ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. నా కోసం కూడా ప్రార్థన చేయండి అన్నాడు. మీరు వాక్యం చదవండి. నన్ను ఎవడన్నా అట్లా అన్నా ఎట్లా? ఎవడురా నువ్వు? ఏంటి నువ్వు అన్న మనం కూడా సాత్వికం కలిగి ఉంటే ఒకరోజున వాళ్ళు కూడా అంటారు నా కోసం కూడా ప్రార్థన చేయండి అని. మనకెక్కడుందా సాత్వికం? మనకుందంతా స్వాతిశయమేనాయా?
నా అంతటోడు లేడు, నా అంతటిది లేదని లోపలంతా అతిశయమో, దాన్ని చంపేయండి. అప్పుడు వచ్చుద్ది సాత్వికం, అప్పుడు కలుగుద్ది. మీరు చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చెప్తాడు 10వ వచనం నుంచి, ఈ దినాన నీకు నాకు తెలుసు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరలిన, నా కృప నిన్ను విడిచిపోదు, నేను నీతో చేసిన నిబంధన తొలగిపోదు అని కిందకు వచ్చేసరికి అంటాడనమాట. ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో వారు నీ పక్షపు వారు అవుతారు. నిన్ను ఎవరైతే తృణీకరించారో వారు నిన్ను అడుగుతారు. కనబడిందా? నీ పక్షపు వారు అడుగుతారు. ఇంకా భీతి నీ దగ్గరకు రానే రాదు, అది దూరంగా పారిపోతుంది అని ఆయన చెప్తే మనం ఆ భీతి దగ్గరికి పరిగెత్తుతాం అన్నమాట. అది పారిపోతేనే మనం దాని దగ్గరికి పరిగెత్తుతాం. భయమా భయమా, నువ్వు నన్ను విడిచిపెట్టబాకవే, భీతి భీతి నువ్వు నన్ను విడిచిపెట్టబాకవే, నేనే నీతో వస్తానే, నేనే తక్కువని కాదే, తక్కువదాన్ని కాదే. హల్లెలూయా. వాక్యం చదవండి, జీర్ణం చేసుకోండి. దేవుడు ఏమైనా చేస్తాడు. ఎంత అహంకారం గలవాళ్ళైనా, ఎంత పొగరబోతులైనా ఆయన తెలిసి ఎలా వంచాలో, ఎక్కడ వంచాలో, ఎప్పుడు వంచాలో. వచ్చి మేము కూడా మీతో వస్తాం అంటారు. అప్పటిదాకా మనకి ఎక్కడుంది ఓపిక? అది ఎన్ని సంవత్సరాలు ఉందా మనకి? ఉందా? జాగ్రత్త, తెలుసుకో, గ్రహించు. నాలో అహంకారం ఉండకూడదు, మమకారం పెరగాలి. ఇంకా ఇంకా అయ్యో వీళ్ళు నిన్ను అంగీకరించలేదే, అయ్యో వీళ్ళు నరకంలో పడిపోతారే, అయ్యో వీళ్ళు యుగయుగాలు కాల్తారే. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడికి పాతాళంలో పడ్డాక అర్థమైందటండి. మనకి ఎప్పుడు అర్థం కాదు. నాకు 5గురు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా అని అప్పుడు అంటున్నాడు. మనమైతే ఇప్పుడే జాగ్రత్త. అహంకారం ఎంత ప్రమాదమో, మమకారం ఎంత ప్రయోజనమో. నంబర్ 2, కల్లలాడు నాలుక అంటే అబద్ధం. మన నోట అసలు అబద్ధమే రాదు. ఒకప్పుడు నేను నోరు తెరిస్తే అబద్ధమేనండి, ఇంకా బూతు మాటలేనండి, చెడ్డ మాటలేనండి. ఎప్పుడైతే ప్రభు నాలోకి వచ్చాడో, ఈ దేహాన్ని ఆయనకు అప్పగించానో, అప్పుడు అవన్నీ అవుట్. ఇప్పుడు మీకు ఇన్నా అవుటా చెప్పండి? కొంతమంది ఇళ్ళకి నేమ్ బోర్డు ఉంటుంది, ఆ నేమ్ బోర్డుకి కింద పెడతారు ఇన్ను అవుట్ అని. బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? అవుట్, లేరని తెలియాల. లోపలికి వచ్చేటప్పుడు ఇన్ అని కనపడాలి, అందుకోసం అటు ఇటు జరుపుతారు. ఇప్పుడు మనకి దేవుడు ఇన్నా అవుటా? ఇన్నా అవుటా? చెప్పండి. నేనైతే ప్రభువా నాకెప్పుడు ఇన్నేనయ్యా, నో అవుట్, నాకెప్పుడు ఇన్నే, నాలో ఉండి నాకు సహాయించి. మీకు చేయడా?
పక్షపాతి కాదు, అందరికీ చేస్తాడు. ఎందుకంటే అబద్ధం అనేది ఆయనకి అసహ్యం. అబద్ధం అనేది అసహ్యం. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నారు ఒక లిస్టు. రెండవ మరణం పొందేవాళ్ళు. వాళ్ళలో నెంబర్ 1 పిరికివారు, అసహ్యులు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, ఇట్లా లిస్టు. చివరికి అబద్ధికులు. మనం ఎవరివి? అబద్ధికులమా సత్యవంతులమా? చెప్పండి. అబద్ధికులమా సత్యవంతులమా? మా నాన్నని వాళ్ళు 100 అబద్ధాలాడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలని. ఇప్పుడు 100 అబద్ధాలు కాదు, దాని పక్కన సున్నాలు పెడుతున్నారు. ఇష్టం చెయ్యండి, తర్వాత ఏం జరుగుద్ది? ప్రభు అంటాడు, నీ ప్రాణం పోయినా అబద్ధం ఆడద్దు అని. నేను నేర్చుకున్నా, నా ప్రాణం పోయినా పర్వాలా, ఎందుకని నా ప్రభు సత్యం, నా కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నేను ఆయన కోసం ప్రాణం పెట్టడానికైనా రెడీ. కాబట్టి అబద్ధం ఆడకూడదు, కళ్ళలాడు నాలుక ఉండకూడదు, అహంకార దృష్టి ఉండకూడదు. నంబర్ 3, నిరపరాధులను చంపు చేతులు. మనం ఎవరిని చంపమండి, మనం ఎవరిని చంపం. కానీ జాగ్రత్త. బైబిల్లో ఉన్న రాహాబు అని ఒక రాజు ఉన్నాడు. అతని భార్య ఉంది. ఈ ఆహాబు రాజు నగరిని ఆనుకొని నాబోతు అని ఒక సామాన్యుడి ద్రాక్ష తోట ఉందట. ఈ రాజుగారు అడిగారంట, నాబోతు ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేసేయి, నీకు నీ ఇష్టం వచ్చిన చోట ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తా, ఎకరాలైనా ఇచ్చేస్తా అని. ఆయన అన్నాడంట, ఇది నా పిత్రార్జితం, నేను దీన్ని నీకు ఇవ్వను అన్నాడంట. రాజుగారు అడిగినా ఇవ్వలేదటండి. ఇక ఆయన మొహం మార్చుకున్నాడంట. ఇంటికి వెళ్ళిపోయి అలక సీను మీద పడక సీన్ వేశాడండి. అప్పుడప్పుడు మనకు కూడా పడక సీన్లు వేస్తుంటాం. అలక పాన్పు ఎక్కారంట. ఏ పాన్పు ఎప్పుడు తెలియదు. ఇక అలక పాన్పుని వదిలించాలంటే ఏం చేయాలో తల ప్రాణం తోక్కొచ్చుద్ది, అయినా పోదు అలక. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు భార్య అన్నదట, నువ్వు రాజు కదా, చూసుకోవాడిని ఏం చేస్తానో అని అబద్ధ సాక్షులు పెట్టించిందంట, చంపించేసిందటండి. అంటే నిరపరాధుల్ని చంపించేసింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? తర్వాత ఏలియా ద్వారా అంటాడు, నీ భార్య రక్తం, నీ రక్తం కుక్కలు నాగుతాయి అన్నాడండి. కుక్కలు నాగుతాయి అన్నాడండి. నువ్వు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, నేను దేవుడు అనుకున్నట్టుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసుకోండి. జాగ్రత్త. నేనేం చేయను, నాబోతు ఏం చేయలా, దేవుడు మాత్రం జాగ్రత్త. అట్లాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఎలా ఉండాలి? నా చేతులు ఎలా ఉండాలి? తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయం చెప్తాడు, పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి అని.
ప్రతి స్థలములో నా చేతులు పవిత్రమైనవిగా ప్రార్థన చేసే చేతులుగా ఎలా ఉన్నాయి? అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం. ఎలా ఉంది మన హృదయం? దుర్యోచనల, మంచి ఆలోచనల, దురాలోచనల? దూరాలోచనల. ఏ ఆలోచన? దుర్యోచన మంచి ఆలోచన, దురాలోచన దూరాలోచన. మరి ఎలా వచ్చుద్ది? వచ్చుద్దా? మనకి ఎందుకు వచ్చుద్ది? పుట్టింది పాపంలో, హృదయంలో ఉన్నదంతా అదే. అయితే అన్నాడు, నీ హృదయం నాకు ఇయ్యి, నీ హృదయం నాకు ఇయ్యి, దానిలో ఉన్న దురాలోచనలని మార్చేస్తా, దూరాలోచనలుగా చేస్తా. కాబట్టి దుర్యోచనలు తీసేసి మంచి ఆలోచనలు పెడతా. మనం ఎందుకు ఇస్తాం దాన్ని? అన్నీ ఇస్తాం కానీ దీన్ని మాత్రం ఇవ్వం. ఆఖరికి ఇవి కూడా ఇస్తుంటామండి. ఎందుకంటే వాళ్ళు సొగరాలను తయారు చేసుకుంటారు కదా, అట్లాగనే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, కదండి. జాగ్రత్త, గ్రహిద్దాం. మన హృదయం ఎలా ఉండాలి? దుర్యోచనలు ఉండకూడదు. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఇప్పుడు మన పాదాలు ఎలాగున్నాయి? కీడు చేయడానిక మేలు చేయడానిక? అయితే అన్నాడు యెషయా గ్రంథం 52లో, సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములైనవి అని. కాబట్టి మన పాదాలు ఎలా ఉండాలి? ఎప్పుడు సువార్త చెప్పటానికి వెళ్ళాలా? ఎప్పుడు రక్షణ సమాచారాన్ని చెప్పడానికి వెళ్ళాలా అని. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడదాం, అడుగుదాం ప్రభువుని. తర్వాత ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? అసలు 4, 5 వచ్చినాయా? ఆరోది ఏంటి? లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. కొంతమంది అంట అతికినట్టే చదువుతారంట, అతికినట్టే చదువుతారు కానీ అది అతుక్కోదు, ఎప్పుడో ఊడిపోద్ది. కాబట్టి ఏం చేద్దాం? ఎలా ఉందాం? కలలాడడం వేరు, అబద్ధ సాక్ష్యం వేరు. అబద్ధం మాట్లాడటం వేరు, అబద్ధ సాక్ష్యం పలకటం వేరు. కాబట్టి ఎలాగుండాలి? ఏం చెయ్యాలి? జాగ్రత్త పడదాం. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించే హృదయం, కీడు చేయడానికి పరుగులెత్తే పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. తర్వాత అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టేవాడంటే. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు కొలలు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక 2 అన్నదమ్ములు వచ్చారండి. మీరు చదవండి వాక్యంలో. 2 అన్నదమ్ములు వచ్చి ప్రభుతో అన్నారు, ప్రభువా, మా నాన్న పిత్రార్జితం ఇది, మా ఇద్దరికి సమంగా పంచిపెట్టు అన్నారట. అంటే ఏమైంది? ఏదో తేడా వచ్చింది అన్నదమ్ములకి ఇద్దరికి. కొంచెం ఎక్కువైతే వాడు ఒప్పుకోడు, కొంచెం తక్కువైతే ఒకడు ఒప్పుకోడు.
అది సరి సమానం చేయటానికి కుదరదు, సరి సమానం చేయటానికి కుదరదు. అది ఎవరి వల్ల కాల. ఎందుకంటే మా చిన్నప్పుడు ఒక రొట్టె 2 పిల్లులకు దొరికిందంట. ఆ రొట్టెని ఇట్లా ఇరిసినాయి అంట. కొంచెం ఎక్కువైందంట, కొంచెం తక్కువైందంట. కోతి దగ్గరికి వెళ్ళి, కోతి మా ఇద్దరికి న్యాయం తీర్చువే అన్నదంట. ఆ కోతి ఏం చేసిందంటే ఎక్కువగా ఉన్న రొట్టెలో ఖచ్చితంగా ఉండేదాన్ని కొంచెం ఎక్కువగా తుంచి నోట్లు వేసుకుందంట. ఇప్పుడు ఇది తేడా ఉంది. అరే ఇది కొంచెం ఎక్కువ ఉంది అని దీనిలో నుంచి కొరికిందంట, దీనికంటే తక్కువైందంట. అట్లా ఈ ముక్క ఆ ముక్క ఆ ముక్క ఈ ముక్క మొత్తం తినేసిందంట. ఇప్పుడు ఈ 2 ఏం చేసినాయంట, ఇక నీ బోటోళ్ళ దగ్గరికి రాకూడదు అనుకుని. ఇప్పుడు వీళ్ళిద్దరికి అట్లాంటి సామెత తెలిసేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళిస్తే కోతిలాగా ఈ మొత్తం తింటారేమో, కైంకర్యం చేస్తారని యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడంట, నేను మీకు ఇది పంచిపెట్టడానికి వచ్చాననుకున్నారా? కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. అంటే ఒకడు ఎక్కువ తిన్నాడనుకో, తిన్నాయి, అతను జీవానికి మూలం కాదు, అతను మూడుద్ది, నువ్వు పోలే అని. మరి మనకేది మూలం? హలో, మనకేది మూలం అన్నాడు. దీనికోసం ఎందుకురా మీరు ఇట్లా తంటాలు పడతారు? కొంచెం ఎక్కువైందా, తీసుకొనిలే పోనీలే అని ఏదో ఉపమానం చెప్పాడండి. ఆ చివర్లో అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనం కూర్చుకుంటే వాడి గతి అంతే అని. ఇప్పుడు నేనైనా మీరైనా మరెవరైనా ఎక్కడ కూర్చుకోవాలి ధనం? దేవుని దగ్గర. అదే పరలోకంలో. మనమేమో ఎప్పుడు ఈ లోకంలోనే ఇంత పెరిగింది, అంగుళంలో 60వ వంతు అటు పోయింది, 60వ వంతు అటు పోయింది, 40వ వంతు నాకు వచ్చింది. ఎంత తగాదాలో, ఎంత కొట్లాట్లో పోట్లాట్లో. కాబట్టి వెళ్తున్నారు ఎక్కడికి? న్యాయం తీర్చే వాది దగ్గరికి. ఆయన అబ్బో బ్రహ్మాండంగా న్యాయం వాదిస్తాడు. ఈయన ఒక ఆయన దగ్గరికి వెళ్తాడు, ఆయన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తాడు. వీళ్ళిద్దరు వాదించి ఇళ్ళ దగ్గరది, ఇద్దరి దగ్గరది గుంజి బాగా పీల్చి అప్పుడు కానీ వదులుద్ది మనకి జులుం కదండి. ఈ రక్తం ఆ రక్తం, వీళ్ళు వాళ్ళు. అందుకోసం ప్రభువా నేను మాత్రం అట్లా పోనయ్యా, నువ్వు చూసుకో. దేవుడు నాకు నేర్పించింది అది. కాబట్టి అన్నాడు, అన్నదమ్ముల మధ్య ఎట్లా పుట్టించాలా అని ఇంతమంది ఉన్నారండి. దేవుడు అన్నాడు అలా ఉండకూడదు, ఇది అసహ్యమైనది, హేయమైనది. కాబట్టి చూడండి, ఆదికాండంలో 26వ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో ఒక సంఘటన అండి. వాళ్ళ నాన్న అబ్రహాము బావులు తవ్వించాడంట. తర్వాత ఫిలిస్తీన్లు దాన్ని మట్టితో నింపారంట.
పూర్తి చేశారంట. ఇస్సాకు అవి గుర్తుపెట్టుకుని తిరిగి తవ్వించాడంట. వాళ్ళు వచ్చి ఈ మాయి అన్నారట. ఇస్సాకు వాళ్ళతో పోట్లాడలేదండి, వెళ్ళిపోయాడు. అట్లా మరో చోట వాళ్ళు వచ్చి వాళ్ళ బతికంతా అంతే, తగాదాటమే. మనం కూడా ఏం చేద్దాం? నాకు నేర్పించింది అది. తగాదా ఆడకూడదు, పోట్లాడకూడదు, జాగ్రత్త పడదాం. ప్రభు న్యాయం చేయడా అది తెలుసుకుందాం. కాబట్టి అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయటానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యం, అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించటం, ఈ అసహ్యమైనవి, హేయమైనవి ఒక్కటి కూడా మనలో లేకుండా ప్రభువుకి ఇష్టమైన రీతిగా భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయన విధులను నెరవేరుస్తూ పరలోకంలో మనం, మన తోబుట్టువులు, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కూడా పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. ఈ అంచె దినాల్లో ఆత్మ సంబంధంగా ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అయితే నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి మేము గ్రహించాలని, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, నీ కట్టడలను అనుసరించాలని, నీవు ఇచ్చిన విధులను నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారు. మాలో అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధలను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయటానికి త్వరపడే పరుగులెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యం, అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించటం, ఇలాంటిది ఏది లేకుండా సమాధానం అను బంధంతో సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, నిన్ను ఎదుర్కోవటానికి మేము సిద్ధపాటు కలిగి అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.